ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. మినీ వ్లాగ్లో చెప్పినట్టు వీళ్ళెవ్వరూ నాకు చెప్పకుండా సర్ప్రైజ్ అని చెప్పి ఎంతసేపు నన్ను ఊరిచ్చిండ్రు తెలుసా. ఎక్కడికి పోతున్నాం అని ఎంత అడిగినా సరే మా పాప చెప్పలేదు, మా సార్ చెప్పలేదు. తర్వాత లాస్ట్కి ఆ సస్పెన్స్ అనేది రివీల్ అయింది. దూరం నుంచి కనిపిస్తుంది టెంపుల్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను కెమెరా రెడీ చేసుకున్నా. ఇంకా చూస్తేనేమో టెంపుల్ నార్త్ సైడ్ లాగా కొడుతుంది, ఏం టెంపుల్ అనేసి అనుకున్నా. తర్వాత ఇది బండమైలారంలో ఉన్న బద్రీనాథ్ స్వామి టెంపుల్. నాకు అది ఇంతవరకు తెలియదు. నేను హైదరాబాద్లో ఒక బద్రీనాథ్ స్వామి టెంపుల్ ఉందనే తెలియదు అనమాట. యాక్చువల్గా బర్త్డేకి పూరి టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి, రిటర్న్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి. ఇట్లా సడన్గా క్యాన్సిల్ అయినాయి అంటే నేను ఎంత బాధపడ్డా అంటే అంత బాధపడ్డా. సరే దేనికైనా సరే నేను యాజ్ యూజువల్ వీడియోస్లో చెప్పినట్టు శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. సో అదేవిధంగా ఆయన ఆజ్ఞ ఉన్నప్పుడే మనం ఏ ఆలయానికైనా వెళ్తాం, దర్శనం చేసుకుంటాం. సరే బర్త్డే రోజు పూరికి వెళ్ళలేదు, సరే ఏదో టెంపుల్కి అయితే వచ్చినామని చెప్పేసి అనుకున్నా. వచ్చి చూసేసరికి అది ఏంది బద్రీనాథ్ స్వామి టెంపుల్. అసలు నా ఆనందానికి అసలు ఆనకట్టలు లేవన్నమాట. పొయ్యి చూస్తే ఎంత బాగున్నాడంటే విష్ణుమూర్తి అసలు దగ మెరిసిపోతున్నాడు ఆ విగ్రహము. నేనైతే కండ్ల నిండా ఆ స్వామిని చూసుకున్నా. లోపల అర్చన టికెట్ తీసుకున్నాము, మంచి దర్శనం అయింది, పెద్ద రష్ ఏం లేదు, నీట్గా ఉంది టెంపుల్, ఫుల్ గాలి. కానీ లోపల ఎవరెవరు ఉన్నారంటే ఉద్ధవుడు, గణపతి, కుబేరుడు, గరుడ, లక్ష్మీదేవి, నరుడు, నారాయణుడు, నారదముని, వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఓన్లీ మన విష్ణుమూర్తి మాత్రమే నల్ల విగ్రహంతో ఉంది, మిగిలిన వాళ్ళందరూ తెల్లగా ఉన్నారు. నరుడు, నారాయణుడు కూడా నల్ల విగ్రహాలే ఉన్నాయన్నమాట. కొబ్బరికాయలు తీసుకున్నాం, అర్చన చేయించుకున్నాం. కింద శివాలయంలో కొబ్బరికాయలు కొట్టామంటే ఇంకా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి టెంపుల్ అంతా ఒకసారి చూసుకొని అక్కడ కొంచెం సేపు ఉండి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు కదా, అందుకోసమే టెంపుల్ని కళ్ళ నిండా చూసుకొని కొన్ని రీల్స్ చేసుకొని కొంచెం సేపు ఆడ తిరిగి అక్కడున్న లోకల్ షాపింగ్ లాంటివి అవి చేసుకొని ఇక రిటర్న్ ఇంటికి పోదామని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ఇంత మంచి దర్శనం నాకు కల్పించిండు కదా బద్రీనాథ్ స్వామి అంటే విష్ణుమూర్తి. నేనైతే చాలా హ్యాపీగా ఉండే అనమాట. తర్వాత కూడా వీళ్ళు ఎన్నెన్ని ప్లాన్ చేసిర్రు డే మొత్తంలో నాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ ఇంత పెద్ద సర్ప్రైజ్ అంటే మీరు ఇట్లానే చూస్తుండని నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.